ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం. తనపై రాసిన కథనం పొరపాటు అని ఒప్పుకోవాలి అన్న భట్టి. ఎవరి ఆనందం కోసమో రాధాకృష్ణ తప్పుడు కథనం రాశారు అన్న భట్టి. రాధాకృష్ణ తప్పుడు కథనం రాశారా? ఎవరి ప్రయోజనాల కోసం ఈ కథనం రాశారు? తప్పు ఒప్పుకోకపోతే న్యాయ పోరాటం చేస్తాను అన్న భట్టి. రాధాకృష్ణ వెనక్కి తగ్గుతారా, ఎదురు తిరుగుతారా? బొగ్గు టెండర్లపై నిబంధనలు విధించిన భట్టి. ఎవరు రాయమంటే రాధాకృష్ణ ఆ కథనం రాశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మధ్య మొదలైన కథనాల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో తనపై వచ్చిన కథనాన్ని బట్టి తీవ్రంగా ఖండించడమే కాకుండా అది ముమ్మాటికి అసత్యమో అని కొట్టిపారేశారు. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి రాధాకృష్ణ ఈ తప్పుడు రాతలు రాశారు అంటూ ఆయన సంధించిన ప్రశ్న రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పత్రికా స్వేచ్ఛ పేరిట ఒక వ్యక్తిత్వాన్ని, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది అని భట్టి ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కేవలం ఒక కథనానికే పరిమితం కాకుండా మీడియా నైతికత, రాజకీయ ప్రయోజనాల మధ్య జరుగుతున్న పెనుగులాటగా కనిపిస్తుంది. సింగరేణి సంస్థకు సంబంధించి బొగ్గు రవాణా టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయి అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో రాధాకృష్ణ రాసే తొలి పలుకులో ఆరోపించారు. ఈ కథనంతో అసలు వివాదం మొదలైంది. ఉప ముఖ్యమంత్రికి సన్నిహితులైన వారికే కాంట్రాక్టులు దక్కేలా నిబంధనలు మార్చారు అన్నది ఆ కథనం యొక్క సారాంశం. అయితే భట్టి విక్రమార్క ఈ ఆరోపణలు సాంకేతికంగా తోసిపుచ్చారు. టెండర్ల ప్రక్రియ అంతా కూడా పారదర్శకమైన విధానమే అని, ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా జరిగింది అని, నిబంధనల మార్పుతో తన ప్రమేయం లేదు అని ఆయన వివరించారు. నిరాధారమైన ఆరోపణలతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టలు దిగజార్చే కుట్ర జరుగుతోంది అని ఆయన మండిపడ్డారు. రాధాకృష్ణపై విమర్శలు చేస్తూ భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏదో ఒక రాజకీయ శక్తిని సంతృప్తి పరచడానికే రాధాకృష్ణ ఇలాంటి కల్పిత గాథలను అల్లుతున్నారు అని భట్టి ఆరోపించారు. అధికారంలో ఉన్న వారిపై బురద చల్లడం ద్వారా ప్రతిపక్షాలకు రాజకీయ మైలేజీ కల్పించడమే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ అబద్ధాలు అన్న భట్టి ప్రశ్న నేరుగా పత్రికా యాజమాన్యాల రాజకీయ అనుబంధాలను వేలెత్తి చూపుతోంది. ఇక వాస్తవాలు వెలికి తీయకుండా ఒకే వైపు వాదనలు వినిపించడం జర్నలిజం కాదు అని ఆయన స్పష్టం చేశారు. తమపై వచ్చిన కథనంపై భట్టి విక్రమార్క చాలా కఠినంగా స్పందించారు. కేవలం ఖండనతో సరిపెట్టుకోకుండా రాధాకృష్ణ తన తప్పును బహిరంగంగా ఒప్పుకోవాలి అని డిమాండ్ చేశారు. ఒకవేళ పొరపాటును సరిదిద్దుకోకపోతే పరువు నష్టం దావా వేస్తాను అని, న్యాయపరంగా ఎదుర్కొంటాను అని హెచ్చరించారు. ఇక ప్రభుత్వంలోని కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మీడియా సంస్థ అధినేతపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడడం అరుదైన విషయంగా చెప్పుకోవాలి. సాధారణంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తనపై వచ్చే విమర్శలకు తనదైన శైలిలో కొత్త పలుకు ద్వారా సమాధానం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం నేరుగా హెచ్చరించిన నేపథ్యంలో రాధాకృష్ణ తన కథనానికి కట్టుబడి ఉంటారా లేక వివరణ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా అనేక రాజకీయ వివాదాల్లో రాధాకృష్ణ పాత్ర కీలకంగా ఉంది. తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఆయన వాదిస్తారా లేక భట్టి వివరణ తర్వాత మౌనం వహిస్తారా అన్నది చూడాలి. ఒకవేళ ఆయన వెనక్కి తగ్గకపోతే ప్రభుత్వం, ఆ మీడియా సంస్థ మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆంధ్రజ్యోతి లక్ష్యంగా చేసుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దళిత సంఘాలు భట్టి విక్రమార్కకు మద్దతుగా ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి పెద్దలు రాధాకృష్ణ గారు, ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు, ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు. ఇది తగదండి, మీకు ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నాది. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను.
ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు. నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు, భావాలు ఉన్నాయి. వాటిని అమలు చేసుకుంటూ పోవాలి. కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో, ఒక్క కలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు, నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, రాసిన దాన్ని పొరపాటని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తా ఉన్నాను.